Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. The first topic is about universal basic income. It is in the news because the West Bengal Chief Minister has promised in the manifesto that they are going to provide universal basic income. So here we will discuss about what universal basic income is, and before going to that we will see what all other things are promised in the manifesto, party's manifesto. Okay. West Bengal Chief Minister and TMC Supremo Mamata Banerjee on Wednesday unveiled the party's manifesto for the assembly polls. Among the highlights were a monthly universal basic income. Okay, this is the one which is mostly in use now. For all families. అంటే ఏంటి జనరల్గా ఏదైనా ఒక మానిటరీ బెనిఫిట్ కానీ మానిటరీ సపోర్ట్ కానీ ఏదైనా ఉంటుంది కదా, లైక్ ఏవైనా సరే తీసుకోండి, సోషల్ స్కీమ్స్ ఏవైనా సరే ఏదో పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్నది ఏంటంటే అన్ని ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేస్తారు, దోస్ హు ఆర్ ఇన్ నీడ్, ఇర్రెస్పెక్టివ్, లేకపోతే అంటే వాళ్ళు ఏ సెక్షన్కి చెందిన వాళ్ళు, ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు అలా కాకుండా అన్ని ఫ్యామిలీస్కి కూడా ప్రొవైడ్ చేస్తే దాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పి అంటారు. దీన్ని వాళ్ళు మేనిఫెస్టోలోని హైలైట్ చేశారు. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి మేనిఫెస్టోలోని? ఏ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఫర్ స్టూడెంట్స్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ and formation of a task force to examine the inclusion of several backward communities under the OBC category. OBC కేటగిరీలోని ఇంకా ఇంక్లూడ్ చేయడానికి ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేసే విధంగా ఎగ్జామిన్ చేయడం కోసం, హూ ఆర్ నియర్లీ అంటే ఎవరు నిజంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారు వాటి కోసం ఎగ్జామిన్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్కి వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి ఒక క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది పెడతామని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ ఆర్ హైలైటెడ్. ఈ ఇన్కమ్ స్కీమ్లో ఏం చెప్తున్నారంటే ఆల్ ద 1.6 crore ఫ్యామిలీస్ అండర్ ద జనరల్ కేటగిరీ విల్ గెట్ 500 per month అండ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ విల్ గెట్ 1000 a month. ఓకే, ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఓన్లీ రిజర్వ్డ్ కానివ్వండి బ్యాక్వర్డ్ వాళ్ళకి మాత్రమే కాదు, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అందరికీ కూడా మానిటరీ హెల్ప్ అనేది జరుగుతుంది అని చెప్పారు అనమాట. సో దీంట్లోని జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి 500 rupees ఇస్తున్నారు, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 a month ఇస్తున్నారు. ఓకే, ఇది కూడా సేమ్ ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు దేర్ అకౌంట్స్. ఇది కూడా హ్యాండ్కి మనీ ఇవ్వడం అన్నది ఏమీ లేదు, వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవరికి వెళ్తుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్. ఆ ఫ్యామిలీలో ఉమెన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి వెళ్తుంది, వాళ్ళ అకౌంట్లోకి ఇది వెళ్తుంది. సో నా వాట్ ఈజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్? ఇట్ ఈజ్ ఏ అంటే ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మనకు తెలియాలి కదా. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ in which every adult citizen receives a set amount of money on a regular basis. ఇప్పుడు మనం ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారో అక్కడ ఏం చెప్తున్నారు, ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఉమెన్ హెడ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. దాట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టేట్ స్టెప్. ఓకే, స్టేట్ ఏదైతే స్టెప్ తీసుకుందో అది. బట్ జనరల్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తాలూకా డెఫినేషన్లో మనం తీసుకుంటే హియర్ ఎవ్రీ అడల్ట్ సిటిజన్ రిసీవ్స్ ఏ సెట్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఓకే, దాని గోల్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటి ఇలా ప్రొవైడ్ చేయడానికి? ఇట్ ఈస్ జస్ట్ టు ఎలివేట్ ద పోవర్టీని తొలగించడం కోసం అని చెప్పి. ఓకే, ఐడియాస్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఐడియా, ఇది ఎన్నో ఇయర్స్ ఎన్నో డెకేడ్స్ బ్యాక్ నుంచి వస్తున్న ఐడియా. సో విల్ సీ సమ్ పీపుల్ హూ ప్రమోటెడ్ ఆర్ హూ ఆర్ ఫేవరబుల్. ఓకే, ఈ ఐడియాని ఎవరు ఎక్కువగా ప్రమోట్ చేశారు, దానికోసం ఎవరు మెన్షన్ చేశారు వాళ్ళ వర్క్స్లో అనేది చూద్దాం. The 16th century English philosopher and statesman Thomas More mentions the idea in his best known work Utopia. ఓకే, ఇలాంటివి ఏంటి అంటే మీరు ఎస్సే ఏదైనా రాస్తున్నప్పుడు లేకపోతే మెయిన్స్ రాస్తున్నప్పుడు యూ క్యాన్ యూజ్ దీస్ లైన్స్. థోమస్ పెయిన్, ఏ ప్యాంప్లెటర్ హూస్ ఐడియాస్ helped spur the American Revolution, proposed a tax plan in which revenues would provide a stream of government income to every person, rich or poor. ఓకే, ఇది ఎవరు చెప్పారు? ఏ ప్యాంప్లెట్లో ఉంది? థామస్ పెయిన్ ఏదైతే ఒక ప్యాంప్లెట్లో నేను ఐడియాస్ అన్ని ఇలా పెట్టి అమెరికన్ రెవల్యూషన్ టైంలో ఆయన దీన్ని అందరికీ ఇచ్చారు. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రపోజ్డ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్ హిస్ బుక్ వే డు వి గో ఫ్రమ్ హియర్. ఓకే, ఇది ఈయన బుక్లో ఏమని చెప్పారు? గ్యారంటీడ్ ఇన్కమ్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఏంటి అది రెగ్యులర్ బేసిస్ మీద ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఉండాలంటే ఇంత అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి. ఓకే, ఆ ఐడియాని ఆయన ప్రపోజ్ చేశారు. ఈ బుక్ ఎప్పుడు పబ్లిష్ అయింది? 1967. నెక్స్ట్, ఎవరైతే ఈ ఐడియాని యూబీఐ ఏదైతే ఉందో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఐడియాని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ నమ్మకం ఏంటి అంటే గ్యారంటీడ్ ఇన్కమ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అంటే దెన్ పావర్టీని
పవర్టీని తగ్గించవచ్చు. ఓకే, పవర్టీని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ అదర్ థింగ్ ఏంటి అంటే ఇది ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని కాదు, లైక్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ విచ్ దే ఆర్ గోయింగ్ టు లివ్, బట్ అట్లీస్ట్ this will be helpful for them for any of the reason. Okay, if they are doing some other small job and the income is not enough and this will be added to the income, it may help them in some way. Okay, supporters of universal basic income believe a guaranteed payment from the government can ensure that those who are left behind by this economic transformation avoid poverty. Economic transformation for example ఏం చెప్తాను అంటే, ఫస్ట్లో మనకి వర్క్ అంతా కూడా మాన్యువల్గా జరిగేది. అంటే ఏంటి, లేబర్ వర్క్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా మనుషులే చేసేవారు. బట్ ఆఫ్టర్ మషిన్స్ వచ్చిన తర్వాత ఏమైంది, మనుషుల తాలూకా వర్క్ అంతా మషిన్స్ చేయడం మొదలుపెట్టింది. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ జాబ్ నౌ బికాస్ దే వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై ద మషిన్స్. ఈ విధంగా అనమాట. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి జాబ్ ఉండదు, వీళ్ళకి ఫుడ్ అన్నది ఉండదు, బికాస్ దే ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్. సో ఇలా పోవర్టీని, ఇలా ఎవరైతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పోవర్టీని ఎలిమినేట్ చేయడానికి ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. Okay, even if government sourced income isn't enough to live on, it could theoretically supplement the income. అంటే ఏంటి, మొత్తం అంతా గవర్నమెంట్ ఇచ్చిందే వాళ్ళు దాని మీద బతుకుతున్నారని కాదు, బట్ వాళ్ళ దగ్గర ఎంతైతే ఇన్కమ్ ఉందో దిస్ విల్ బి లైక్ ఎ సప్లిమెంట్ ఫర్ దాట్. ఎలాంటి వాళ్ళకి, ద వన్ హూ ఆర్ హ్యావింగ్ లో వేజ్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్స్. నెక్స్ట్, proponents also believe that universal payment system would make it easier for people to receive assistance. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ అవి ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీవన్ విల్ బి ఏబుల్ టు అవైల్ దట్. అందరికీ కూడా అందుతున్నాయి, లేకపోతే ఆల్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా మనం చెప్పలేం కదా. దో దే ఆర్ నాట్ ఎలిజిబుల్, దే స్టిల్ మైట్ బి హ్యావింగ్ సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇలాంటివి అని చెప్తున్నారు. In true sense, it would entail the provision of an unconditional fixed amount to every citizen in a country. అంటే ఏంటి, కండిషన్స్ ఏమీ లేవు దీనికి, మీరు పర్టికులర్ సెక్షన్కి ఉంటేనే ఇస్తాం అలా ఏం లేదు. ఆల్ ద పీపుల్ ఆర్ గివెన్ హియర్ అండ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఈస్ గివెన్ అట్ ఎ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఓకే, ఇది ఓన్లీ ఇండియాలో ఇప్పుడు వచ్చిన కాన్సెప్టే కాదు, చాలా కంట్రీస్లో ఆల్రెడీ ఇది ఫాలో అయిన కాన్సెప్టే. ఓకే, nevertheless, countries across the world including Kenya, Brazil, Finland and Switzerland have brought into this concept and have begun controlled UBI pilots to supplement their population. కంట్రోల్డ్ అని ఎందుకంటున్నారు, ఇప్పుడు ఏదో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పి ఎంత అంటే అంత ఇవ్వడం లేదు. వన్ థింగ్ గుర్తు ఏం పెట్టుకుంటారంటే, ఇది ఇస్తే వాళ్ళ సర్వైవల్కి ఎంత హెల్ప్ అవుతుంది అది చూసుకుంటూ, ఒక ఫ్యామిలీలో జనరల్గా ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలి అని చెప్పి. ఓకే, ఇంకా ఈ యూబీఐ కోసం ఆల్రెడీ మనం ఎప్పుడు మెన్షన్ చేసింది అంటే 2016 to 17 ఎకనామిక్ సర్వేలో కూడా ఆల్రెడీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కోసం డిస్కస్ చేశారు. అండ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ హ్యాస్ వన్స్ ప్రపోజ్డ్ క్వాజీ బేసిక్ ఇన్కమ్. చూడండి, ఇప్పుడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంత అందరికీ ఇవ్వాలి అని కూడా లేదు. కొన్ని చోట్ల పార్షియల్గా కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి, కొంత అమౌంట్ మాత్రమే ఇవ్వచ్చు, మొత్తం అంతా కూడా అందరికీ ఇవ్వకపోవచ్చు. కొందరికి కొంత అమౌంట్ ఇవ్వచ్చు, కొందరికి అందులో హాఫ్ అమౌంటే ఇవ్వచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎలివేటింగ్ పోవర్టీ అండ్ హంగర్. నెక్స్ట్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ వితౌట్ మినిమం వేజెస్ ఆర్ సోషల్ సెక్యూరిటీ. అంటే ఇండియాలో ఏదైతే వర్క్ ఫోర్స్ ఉందో అందులో 90% దగ్గర ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ సెక్టర్, మినిమం వేజెస్ అని కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ అవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాకు డెఫినెట్గా మంత్కి ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఫిక్స్డ్ అమౌంట్ ఉంది. ఆఫ్టర్ ఐ రిటైర్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ బెనిఫిట్స్, ఇవే ఖచ్చితంగా వస్తాయి, ఇవన్నీ కూడా నాకు సెక్యూరిటీ అనేది ఉంది అక్కడ. బట్ కొన్ని జాబ్స్, ఇప్పుడు నా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే, నేను ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నేను అక్కడ కూలి పనికి వెళ్తున్నాను. విల్ దే సే దట్ దే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ మీ విత్ ద మినిమం వేజెస్? రోజు ఇంత వర్క్ నాకు ఇస్తాను ఇంత అని వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, ఇంత మినిమం వేజెస్ ఇస్తాను అని? లేకపోతే వర్క్ లేనప్పుడైనా సరే నాకు ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పి ఏమైనా? నాకు అటువంటి సెక్యూరిటీ ఏమీ లేదు వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. బట్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫార్మల్ సెక్టర్ ఐ హ్యావ్ ద అష్యూరెన్స్. ఓకే, సో బట్ ఇండియాలో వర్క్ ఫోర్స్ అంతా మెజారిటీ ఎక్కడుంది, ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఉంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్, మనకి లాక్డౌన్ అది జరిగినప్పుడు వీ హ్యావ్ సీన్ పీపుల్ వాకింగ్ టు దే విలేజెస్ బ్యాక్స్. ఢిల్లీ దగ్గర నుంచి దగ్గర ఉన్న సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఉత్తరప్రదేశ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైంది, విలేజెస్కి నడుస్తూ వెళ్ళిపోయారు. వై? బికాజ్ వాళ్ళు ఓన్లీ వర్క్ చేస్తేనే వాళ్ళకి పే వస్తుంది, దాని మీదే వాళ్ళు బ్రతుకుతారు. ఇలా లాక్డౌన్ కదా అని చెప్పి వాళ్ళకి ఏమీ మనీ అనేది ఇవ్వడం అనేది జరగలేదు ఎక్కడి నుంచి కూడా. సో అలా హంగర్తో వాళ్ళు సర్వైవ్ అవ్వలేక వాళ్ళు ఏం చేశారో తిరిగి వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇలా వర్క్ ఫోర్స్ ఎక్కడైతే మనకి ఇన్ఫార్మల్ ఎక్కువ ఉందో డెఫినెట్గా అక్కడ మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్
పిలిభిట్ టైగర్ రిజర్వ్, దీనికోసం ఎక్కువ మనకి ఏం న్యూస్ ఆర్టికల్ ఇవ్వలేదు, బట్ థింగ్ వాట్ ఈజ్ న్యూస్ ఇస్ టైగ్రెస్ ఫౌండ్ డెడ్ ఇన్ పిలిభిట్ రిజర్వ్. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఒక కార్కాస్ అంటే చనిపోయిన ఒక టైగ్రెస్ అన్నది ఈ రిజర్వ్లోని కనిపించింది. ఇంకా దాని తాలూకా 4 కబ్స్ ఉండాలి, ఆ కబ్స్ కోసం ఇంకా వెతుకుతున్నారు అవి ఎక్కడికి ఉన్నాయని చెప్పి. ఓకే, నా మనం ఏం చూడాలి అంటే అసలు ఈ టైగర్ రిజర్వ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉంది, లొకేషన్, అవన్నీ కూడా మనం చూద్దాం. ద లొకేషన్, Pilibhit Tiger Reserve is located in Pilibhit district. Okay, the district name itself is Pilibhit and it is in Lakhimpur Kheri district and Baraik district. So, ఈ 3 districts లోని కవర్ అవుతుంది. ఈ పిలిభిట్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడెక్కడ ఉంది, పిలిభిట్ డిస్ట్రిక్ట్, లఖింపూర్ ఖేరీ డిస్ట్రిక్ట్ అండ్ బరాయిక్ డిస్ట్రిక్ట్. ఈ 3 districts ఎక్కడ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, the Pilibhit Tiger Reserve is one of the finest examples of the exceedingly diverse and productive terra ecosystem. Okay, ఈ టెరా ఎకోసిస్టంలో ఉన్న వాటిల్లోని ఎక్కువగా డైవర్సిటీ అంటే దే ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్, రకరకాల యానిమల్స్ ఉన్నాయి, రకరకాల బర్డ్స్ ఉన్నాయి, చాలా డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది, అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్. పిలిభిట్ టైగర్ రిజర్వ్ వాజ్, మనకి జనరల్గా టెరా ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్, శివాలిక్స్ రేంజ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాస్లో మనకి ఎక్కువ కూడా ఇక్కడ టెరాయ్ రేంజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, టెరా ఎకోసిస్టమ్స్ అనేది ఉంటుంది. ఓకే, Pilibhit Tiger Reserve was declared in September 2008 based on its special type of ecosystem with vast open spaces and sufficient feed for the elegant predators. ఓకే, పెద్ద పెద్ద యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటికి తినడానికి కూడా చాలా యానిమల్స్ అన్నీ కూడా ఫీడ్ అన్నది కూడా అక్కడ అబండెంట్గా వాటికి దొరుకుతుంది. అండ్ దెర్ ఈస్ వెరీ డైవర్సిటీ దే, అంటే రకరకాల యానిమల్స్, ప్లాంట్స్, మొక్కలు, చెట్లు అన్నీ కూడా చాలా రకాలవి అక్కడ దొరుకుతున్నాయి. It is India's 45th Tiger Reserve project. Okay, ఇండియాలో ఎంత నెంబర్ ఇది, 45th టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్. ద నార్దర్న్ ఎడ్జ్ ఆఫ్ ద రిజర్వ్ లైస్ అలాంగ్ ద ఇండో-నేపాల్ బార్డర్. ఓకే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్పాం కదా, ఇది ఈ నార్త్ ఏదైతే ఉందో ఈ రిజర్వ్ది అది ఎక్కడ ఉంది, ఇండియా అండ్ నేపాల్ బార్డర్ దగ్గర ఉంది. వైల్ ద సదర్న్ బౌండరీ ఈజ్ మార్క్డ్ బై ద రివర్ శారదా అండ్ ఖాక్రా. సౌత్లో ఏమున్నాయి, రివర్ శారదా అండ్ ఖాక్రా. ఇంకా కొన్ని రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయ్యి ఉన్నాయి ఈ రిజర్వ్ నుంచి. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ సెవరల్ అదర్ రివర్స్ లైక్ శారదా, చూకా, మాలా, కన్నౌట్. ఓకే, నెక్స్ట్ నౌ లెట్స్ సీ అబౌట్ ద ఫ్లోరా అండ్ ఫౌనా ఇన్ దట్ రీజియన్. ఇట్ ఈస్ హోమ్ టు ఎ హ్యాబిటేట్ ఆఫ్ ఓవర్ 127 యానిమల్స్. అంటే నెంబర్ 127 ఉన్నాయని కదా, వెరైటీస్ చూడండి, 326 బర్డ్ స్పీసీస్ అండ్ 2100 ఫ్లవరింగ్ ప్లాంట్స్. It is a mosaic of high sal forest, plantation and grasslands with several water bodies. అందువల్ల ఇది అంత ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్ అని చెప్పంటున్నారు. ఎందుకు, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా అంత సఫిషియెంట్గా అక్కడ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే డెఫినెట్గా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయంటే ఈ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయో కార్నివోర్స్ కూడా వాటికి సంబంధించినవి అక్కడే ఉంటాయి. ఇన్సెక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ వస్తూ ఉంటాయి, బర్డ్స్ వస్తూ ఉంటాయి, ప్లాంటేషన్ ఉంది, ఫారెస్ట్ అన్నీ బాగున్నాయి కాబట్టి అక్కడ మనకి యానిమల్స్ ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. రిచ్ ఇన్ ద సెన్స్ మోర్ నెంబర్. ద జంగల్స్ ఆర్ హోమ్ టు ఏ myriad of wild animals including the endangered tiger, swamp deer, Bengal florican, hog deer, leopard, etc. So these are some of the examples of the animals which are there in that reserve. The large carnivores are supported by a very large prey base consisting of cheetal, sambar, wild boar, hog deer, swamp deer, blue bull, etc. Okay, అండ్ ఎలా అయితే కార్నివోర్ మోర్ నెంబర్ ఉన్నాయో అవి తినడానికి ఫుడ్ అన్నది కూడా అంత ఎక్కువగా ఉంది, అన్ని నెంబర్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ద బర్డ్ లైఫ్ ఈస్ వెరీ రిచ్ అండ్ డైవర్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ క్యాన్ బి సీన్ అరౌండ్. నెక్స్ట్, the Chuka Interpretation Zone with Nature Interpretation Center, cottages and edge of huge water body is unique and popular. So ఇది అంత స్పెసిఫిక్గా పాపులర్ అవడానికి రీజన్ ఏంటి, ఒకటి చూకా ఇంటర్ప్రిటేషన్ జోన్ అక్కడ ఉంది, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంది అండ్ దే ఆర్ కాటేజెస్. ఓకే, ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద ప్రాజెక్ట్ టైగర్ సిన్స్ 2008. ఎప్పుడైతే దీన్ని రిజర్వ్గా డిక్లేర్ చేశారో అప్పటి నుంచి కూడా ఇట్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్ టైగర్. నెక్స్ట్, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ద ఏరియా ఆఫ్ పిలిభిట్ టైగర్ రిజర్వ్ హ్యాస్ ఎ డ్రై అండ్ హాట్ క్లైమేట్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, హాట్ అండ్ డ్రై, విచ్ బ్రింగ్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డ్రై సీక్ ఫారెస్ట్ అండ్ వింధ్యన్ మౌంటైన్ సాయిల్స్. The major forest types found here include open woodlands, grasslands and riverines,
కవర్డ్ విత్ థార్నీ వుడ్లాండ్స్ అండ్ టాల్ గ్రాస్. ఓకే, సో అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మనకు ఫస్ట్ పాయింట్ చెప్తుంది. అక్కడ ఉన్న ఫారెస్ట్ టైప్స్ ఏ టైప్లో ఉన్నాయనేది ఈ పాయింట్ చెప్తుంది. ద డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఆఫ్ ద ఏరియా ఎగ్జిబిట్ లష్ గ్రీన్ కలర్ ఇన్ మాన్సూన్, వైల్ ఇన్ సమ్మర్స్ దే అండర్గో ఏ డైనమిక్ చేంజ్ అండ్ టర్న్ టు డిసోలేట్ గ్రే షేడ్. మనకి జనరల్గా డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి, ఎప్పుడైతే వాటి దగ్గర వాటర్ సప్లై బాగా ఉందో, మాన్సూన్ అవన్నీ అంటే రెయిన్ఫాల్ బాగుంటుందో అప్పుడంతా చాలా గ్రీన్గా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో, ఎప్పుడైతే వాటర్ సప్లై తక్కువగా ఉంటుందో ఆ టైంలో ఇట్ విల్ షెడ్ ఇట్స్ లీవ్స్ అంతా కూడా వదిలేసి ఓకే డ్రై అవ్వడం, లేకపోతే లీవ్స్ అంతా కూడా షెడ్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మాన్సూన్ వచ్చేటప్పటికి మళ్ళీ అవి చిగురు వచ్చి మళ్ళీ ఫుల్ లష్ గ్రీన్గా తయారవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ ద స్పెసిఫిక్ ఫ్లోరా ఫౌండ్ ఇన్ పిల్బిట్ టైగర్ రిజర్వ్ ఇస్ టెక్టోనా గ్రాండిస్, బుచ్నానియా లాటిఫోలియా, ఎనోజీసస్ పెండ్యులా, మధుకా ఇండికా. ఇవన్నీ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ దేర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2021. ఇది ఆల్రెడీ మనకి పాత బిల్ 1957 ఉండేది. దాన్ని ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెండ్మెంట్స్ అనేవి తీసుకుని వచ్చారు. ఓకే, ఈ బిల్ కానీ పాస్ అయిన తర్వాత, ఇది ఆల్రెడీ లోక్సభలో పెట్టారు, ఇది పాస్ అయిన తర్వాత ఏమేమి చేంజెస్ వస్తాయి అన్నది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. లెట్స్ సీ దట్. Coals and Mines Minister Prahlad Joshi has introduced Mines and Minerals Development and Regulation Bill 2021 in Lok Sabha. Okay, for what reason it is brought here? It wants to renew the auction process of the mineral mines. Mineral mines ఏవైతే ఉన్నాయో అవి ఆప్షన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉంటుంది, ఎవరు చేస్తున్నారో అవన్నీ కూడా అందులోని చేంజెస్ అనేవి తీసుకొని వచ్చారు. ఓకే, ఇది ఫస్ట్ ఎప్పుడు మనకి వచ్చింది యాక్ట్ అనేది 1957లో వచ్చింది, మళ్ళీ 2021లో ఇప్పుడు దానికి అమెండ్మెంట్ అనేది చేస్తున్నారు. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్, అసలు దేనికోసం మీరు అమెండ్మెంట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ టు బ్రింగ్ రిఫార్మ్స్ టు జనరేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, రెడ్యూస్ ఇంపోర్ట్స్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ బై బ్రింగింగ్ లార్జ్ మినరల్ బ్లాక్స్ ఇన్ టు ఆక్షన్. ఓకే, ఇప్పటి వరకు కొన్ని మనకి క్యాప్టివ్ మినరల్స్గా కొన్ని చాలా వరకు ఉండిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇలా ఎక్కువగా మైనింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం వల్ల మనం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తుంది అనేది తగ్గుతుంది, మన ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇందులో కొన్ని అపోజిషన్ ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇలా ఎక్కువగా మైనింగ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, పీపుల్ గ్రీడీగా ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు, ఇవన్నీ కూడా చెప్పారు. బట్ లెట్స్ సీ వాట్ ఆర్ ద చేంజెస్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ హియర్. ద కీ చేంజెస్ విచ్ దే వాంట్ టు బ్రింగ్ ఇస్, ఇదంతా కూడా నేను ఒక రీసెర్చ్ పేపర్లోంచి తీసిన పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇది కంప్లీట్గా ఆథర్స్ తాలూకు ఒపీనియన్ అనమాట. వాట్ ఆర్ ద చేంజెస్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అన్నది. Removal of restriction on end use of minerals. The act empowers the central government to reserve any mine. As per the act ఏంటి యాక్చువల్గా కొన్ని మైన్స్ని రిజర్వ్ చేసి పెట్టవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటి, అదర్ దాన్ కోల్, లిగ్నైట్ అండ్ అటామిక్ మినరల్స్ టు బి లీజ్డ్ త్రూ అన్ ఆప్షన్ ఫర్ ఎ పర్టిక్యులర్ ఎండ్ యూస్ సచ్ యాజ్ ఐరన్ ఓర్ మైన్ ఫర్ ఎ స్టీల్ ప్లాంట్. ఓకే, సచ్ మైన్స్ ఆర్ నోన్ యాజ్ క్యాప్టివ్ మైన్స్. అలా ఏవైనా సరే ఒక పర్టికులర్ ఇండస్ట్రీ కోసం కానీ మీరు రిజర్వ్ చేసి పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు ఇక్కడ, స్టీల్ ప్లాంట్ కోసం మీ ఐరన్ ఓర్ అని చెప్పి, ఈ విధంగా ఏదైనా రిజర్వ్ చేసి పెడితే వాటిని మనం క్యాప్టివ్ మైన్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఏదైతే బిల్ వస్తుందో ఇది ఏం చెప్తుంది, ఇలాగా ఏవి కూడా నో మైన్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ పర్టికులర్ ఎండ్ యూజర్. ఇక్కడ ఎలా అయితే స్టీల్ ప్లాంట్ కోసం ఐరన్ ఓర్ని రిజర్వ్ చేసి ఉంచారో, ఈ విధంగా ఏ ఎండ్ యూజర్ కోసం కూడా ఏ మైన్ని ఇంకా రిజర్వ్ చేయడానికి లేదు అని చెప్పి ఇప్పుడు బిల్లో వాళ్ళు తీసుకొస్తున్న చేంజ్ ఇది. ఓకే, నెక్స్ట్, sale of minerals by captive mines. The bill provides that captive mines other than atomic minerals may sell up to 50% of their annual mineral production in the market after meeting their own needs. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఐరన్ ఓర్ని ఇక్కడ రిజర్వ్ చేసి ఉంచారని చెప్పాను. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏదైతే దానికోసం ఐరన్ ఓర్స్ రిజర్వ్ చేశారో క్యాప్టివ్ మైన్స్, ఒకప్పుడు ఏముండేది, ఇట్ హ్యాస్ టు యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ఇట్ సెల్ఫ్, ఇట్ కెనాట్ సెల్ ద ప్రోడక్ట్ టు ఎనీ వన్ ఎల్స్. మైన్స్ అది ఏవైతే తీసుకుంటుందో ఇట్ షుడ్ యూజ్ ఓన్లీ ఫర్ ఇట్ సెల్ఫ్, ఇట్ కెనాట్ సెల్. బట్ హియర్ దే ఆర్ బ్రింగింగ్ ఏ చేంజ్ దాట్ క్యాప్టివ్ మైన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు 50% వరకు కూడా వాళ్ళ యాన్యువల్ ప్రొడక్షన్ ఎంతైతే వాళ్ళు తీసుకున్నారో, మైన్ ఎంతైతే ప్రొడ్యూస్ చేశారో ఆ ఇయర్లో, అందులో 50% దే క్యాన్ సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ అండ్ ద రెస్ట్ దే క్యాన్ యూజ్ ఫర్ దేర్ ఓన్ నీడ్స్. అంటే ఇది కంపల్షన్ కాదు, మీరు మొత్తం కూడా 50% అమ్మేయాలి అని కాదు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ సెల్ అప్ టు 50%. 50% కంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. రెస్ట్ ఆఫ్ ద 50% యూ హ్యావ్ టు యూజ్ ఫర్ యువర్ ఓన్ నీడ్స్. అప్ టు 50% యూ క్యాన్ సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇంక్రీజ్ దిస్ థ్రెషోల్డ్ త్రూ ఏ నోటిఫికేషన్. దీన్ని మళ్ళీ ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
the leasee will have to pay additional charges for minerals sold in the open market. So మరి ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటి బెనిఫిట్? ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సెల్ ఇన్ ద ఓపెన్ మార్కెట్, దే హ్యావ్ టు పే అడిషనల్ ఛార్జెస్. ఓకే, గవర్నమెంట్కి మళ్ళీ వాళ్ళు అడిషనల్ ఛార్జెస్ అన్నవి పే చేయాలి ఇఫ్ దే వాంట్ టు సెల్ ఇట్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. నెక్స్ట్, ఆప్షన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ ఐ టెల్ యూ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్. ఇప్పుడు నేను ఒక పార్టీకి ఇచ్చామన్నమాట ఇలాగా. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద మైనింగ్ ఇన్ ఒక పర్టికులర్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో కానీ వాళ్ళు చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు? అండర్ ద యాక్ట్ స్టేట్ కండక్ట్ ద ఆప్షన్ ఆఫ్ మినరల్ కన్సెషన్స్. ఎవరు కండక్ట్ చేయాలి? జనరల్గా యాజ్ పర్ ద ప్రీవియస్ యాక్ట్ స్టేట్ కండక్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ద స్టేట్ విల్ కండక్ట్ ద ఆప్షన్ ఆఫ్ ద మినరల్ కన్సెషన్ విచ్ ఎక్సెప్ట్ వాట్? coal, lignite and atomic minerals. Mineral concessions include mining lease and prospecting license cum mining lease. ఇప్పుడు ఏం చెప్తుంది ఈ బిల్? ఏం చెప్తుందంటే ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ ఆ ఇచ్చిన టైంలో కానీ ఈ ఆప్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయకపోతే, ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఫెయిల్ టు కంప్లీట్ దిస్ ఆప్షన్ పీరియడ్ ఇన్ ద పర్టిక్యులర్ గివెన్ టైమ్, the central government will do the auction process. Okay, if the state government fails to complete the auction process in time, then the bill empowers the central government to complete the auction process within the time. Okay, next, transfer of statutory clearances. ఇది ఏంటి అంటే ఏవైతే స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ ఉన్నాయో అది ఒక లీజీ ఉంది, నెక్స్ట్ ఇంకో లీజీకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? ఫస్ట్ ఏముందో ఫస్ట్ చూద్దాం. అపాన్ ఎక్స్పైరీ ఆఫ్ ఎ మైనింగ్ లీజ్ కానీ ఎక్స్పైర్ అయిపోతే మైన్స్ ఆర్ లీజ్డ్ టు న్యూ పర్సన్స్ త్రూ ఆప్షన్. ఓకే, నేను తీసుకున్నాను మైనింగ్ చేయడానికి, నా లీజ్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్ పెడతారు, కొత్త పర్సన్కి ఇస్తారు ఆప్షన్ అన్నది. సో ఈ స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ లీజీ నుంచి మళ్ళీ న్యూ లీజీకి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, ద స్టాచ్యుటరీ క్లియరెన్స్ విచ్ ఐ ఇష్యూడ్ టు ద ప్రీవియస్ లీజీ, okay, the one who took the lease before me, they will be transferred to me for a period of 2 years. Okay, this is as per the previous act that it will be transferred to me just for a period of 2 years. Okay, again after 2 years I have to obtain fresh clearances. ఫస్ట్ వాళ్ళు ఏవైతే క్లియరెన్సెస్ తెచ్చేసుకున్నారో అవన్నీ కూడా నేను ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? 2 years. ఓకే, లైక్ సే ఫస్ట్ ఏ అన్న పర్సన్ లీజ్ తీసుకున్నారు, అతను ఎక్స్పైర్ అయిపోయింది, తర్వాత ఆప్షన్లో మళ్ళీ బి అనే పర్సన్కి వచ్చింది. అయితే ఏ అనే పర్సన్ ఆల్రెడీ ఏవైతే క్లియరెన్సెస్ తీసుకున్నారో అవన్నీ నాకు ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ ఐ కెన్ యూజ్ దెమ్ అప్ టు 2 years. ఆఫ్టర్ 2 years అగైన్ ఐ హ్యావ్ టు అబ్టైన్ న్యూ క్లియరెన్సెస్. దిస్ ఈస్ అకార్డింగ్ టు ద ప్రీవియస్ యాక్ట్. ఇప్పుడు కొత్త బిల్ ఏదైతే వచ్చిందో అదేం చెప్తుంది? ఏదైతే క్లియరెన్సెస్ ఉన్నాయో ఇట్ విల్ బి వ్యాలిడ్ త్రూ అవుట్ ద లీజ్ పీరియడ్ ఆఫ్ ద న్యూ లీజీ. అగైన్ 2 years అది నేను అబ్టైన్ చేసుకోక్కర్లేదు. Throughout my lease period, I can use the clearances which are obtained by the previous leasee. Next, allocation of mines with expired leases. The bill adds that mines whose lease has expired may be allocated to a government company in certain cases. Okay, జనరల్గా ఏంటి ఒక మైన్ తాలూకా లీజ్ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఆప్షన్ పెట్టి అది ఇంకొక లీజీకి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఇన్ కేస్ అలా ఏదైనా ఎక్స్పైర్ అయిపోతే ఇట్ మే బి అలోకేటెడ్ టు ద గవర్నమెంట్ కంపెనీ ఇన్ సర్టెన్ కేసెస్. ఇట్స్ నాట్ కంపల్షన్ దట్ ఇట్ హ్యాస్ టు బి అలోకేటెడ్ టు ద గవర్నమెంట్ కంపెనీ, బట్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇట్ మే బి అలోకేటెడ్ టు ద గవర్నమెంట్ కంపెనీ. ఓకే, this will be applicable if the auction process for granting a new lease has not been completed. ఎలాంటి కండిషన్స్లో ఇలా గవర్నమెంట్ కంపెనీకి ఇవ్వచ్చు? ఇన్ కేస్ మళ్ళీ న్యూ లీజీ కోసం ఆప్షన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోయి ఉండే, ఆర్ ద న్యూ లీజీ హ్యాస్ బిన్ టర్మినేటెడ్ విత్ ఇన్ ఇయర్ ఆఫ్ ఆప్షన్, లేదా ఒక న్యూ లీజీ తీసుకున్నాడు బట్ విత్ ఇన్ ఏ ఇయర్ ఇన్ కేస్ అది టర్మినేట్ అయిపోతే ఆప్షన్, ఆ టైంలో కూడా మళ్ళీ మీరు గవర్నమెంట్ కంపెనీకి అది ఇచ్చేయచ్చు. The state government may grant a lease to such a mine to government company for a period of 10 years or until the selection of a new leasee. ఇప్పుడు ఏం చెప్పాను, ఇది ఎక్స్పైర్ అయితే గవర్నమెంట్ కంపెనీకి ఇవ్వచ్చు సర్టెన్ కేసెస్లో అన్నాను. బట్ ఫర్ హౌ లాంగ్ ద గవర్నమెంట్ కంపెనీ కెన్ హోల్డ్ ఇట్? ఇట్ క్యాన్ బి గివెన్ టు ద గవర్నమెంట్ కంపెనీ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ ఫర్ maximum పీరియడ్ లైక్ అప్ టు 10 years. ఓకే, ఆర్ టిల్ ఏ న్యూ లీజీ కమ్స్, మళ్ళీ ఆప్షన్ జరిగి కొత్త లీజీ వచ్చినంత వరకు, లేదా అప్ టు 10 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇన్ కేస్ 10 yearsకి ముందే కొత్త లీజీ వచ్చేస్తే కొత్త లీజీకి ఇచ్చేయాలి. రైట్స్ ఆఫ్ సర్టెన్ ఎగ్జిస్టింగ్ కన్సెషన్ హోల్డర్స్. ఇన్ 2015 the act was amended to provide that mines will be leased through an auction process. ఓకే, జనరల్గా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఎవరికి ఇవ్వాలి? ఆప్షన్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఇవ్వాలి.
ఎగ్జిస్టింగ్ కన్సెషన్ హోల్డర్స్ అండ్ అప్లికెంట్స్ హ్యావ్ బిన్ ప్రొవైడెడ్ విత్ సర్టన్ రైట్స్. మరి తీసుకున్న తర్వాత ఆప్షన్ వాళ్ళకి కొన్ని రైట్స్ ఉండాలి కదా. సో ఏంటి ఆ రైట్స్ అన్నో చూద్దాం. రైట్ టు అబ్టైన్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఆర్ మైనింగ్ లీజ్ టు ఏ హోల్డర్ ఆఫ్ రికగ్నైజెన్స్ పర్మిట్ ఆర్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్. ఓకే, ఈ లైసెన్స్ అన్నవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ద వన్ హూ ఎవరైతే ఆప్షన్ విన్ అవుతారో వాళ్ళకి. నెక్స్ట్, రైట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ మైనింగ్ లీజ్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ గివెన్ ఇట్స్ అప్రూవల్. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో అక్కడ కూడా దే విల్ బీ హ్యావింగ్ ద రైట్. నెక్స్ట్, ఆర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్. నెక్స్ట్, the bill provides that right to obtain a prospecting license or a mining lease will lapse on the date of commence of 2021 Amendment Act. Idantha as per the previous bill, they used to have, previous act they used to have these rights, but ఏదైతే ఈ రైట్స్ అబ్టైన్ అయ్యాయో త్రూ దాట్ యాక్ట్ అవన్నీ కూడా అవన్నీ కూడా ఏమవుతాయి, ల్యాప్స్ అయిపోతాయి. ఎప్పుడు ఈ 2021లో అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. Such persons will be reimbursed for any expenditure incurred towards reconnaissance or prospecting operations. వాళ్ళు ఏమైనా ఖర్చు చేసి ఉంటే ఆ మనీ అంతా కూడా వాళ్ళకి మళ్ళీ రియంబర్స్ అవుతుంది. నెక్స్ట్, extension of leases to government companies. The act provides that the period of mining leases granted to government companies will be prescribed by the central government. ఓకే, ఏదైతే గవర్నమెంట్ కంపెనీస్కి లీజ్ ఇచ్చారో అది ఎంతవరకు కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అదంతా కూడా who will prescribe that? Central government. The bill provides that the period of mining lease of government companies other than the leases granted through auction may be extended on payment of additional amount. ఎలా ఎక్స్టెండ్ చేస్తారు? బై టేకింగ్ సమ్ అడిషనల్ అమౌంట్. ఇప్పుడు వచ్చే బిల్లో ఎంతైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అంత అడిషనల్ అమౌంట్ పే చేసి దే క్యాన్ ఎక్స్టెండ్ ఇట్. కండిషన్స్ ఫర్ ల్యాప్స్ ఆఫ్ మైనింగ్ లీజ్. ఇన్ కేస్ ల్యాప్స్ అయితే మైనింగ్ లీజ్ దాని కండిషన్స్ ఎలాంటి టైంలోని ద మైనింగ్, ఇప్పుడు నేను మైనింగ్ తీసుకున్నాను, నేను చేస్తాను, నా ఆప్షన్ ఐ విన్, బట్ ఎప్పుడు అది ల్యాప్స్ అయిపోతుంది, నేనేం చేస్తే అది ల్యాప్స్ అయిపోతుందో చూద్దాం. ద యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ద మైనింగ్ లీజ్ విల్ ల్యాప్స్ ఇఫ్ ద లీజీ అంటే ద వన్ హూ టుక్ ద ఆప్షన్. ఓకే, ఆప్షన్లో ఎవరికి ఆప్షన్ వచ్చింది, ఎవరికైతే మైనింగ్ అది వచ్చిందో లీజ్ వాళ్ళు. ఓకే, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ మైనింగ్ ఆపరేషన్స్ విత్ ఇన్ 2 years. ఆప్షన్ తీసేసుకుని అలా ఉండిపోతే అవ్వదు, 2 years లోపల మీరు మైనింగ్ అన్నది చేయాలి, లేదా యోర్ మైనింగ్ లీజ్ విల్ బి ల్యాప్స్డ్. హ్యాస్ డిస్కంటిన్యూడ్ మైనింగ్ ఆపరేషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. మీరు స్టార్ట్ చేసి మధ్యలో మళ్ళీ 2 years ఆపేశారు, డిస్కంటిన్యూ చేశారు, అప్పుడు కూడా ల్యాప్స్ అయిపోతుంది. However, the lease will not lapse at the end of the period if a concession is provided by the state government upon an application by the leasee. అదే ఎండ్లో మాత్రం ఇది ల్యాప్స్ అవ్వదు ఇఫ్ యూ ఆర్ ప్రొవైడెడ్ విత్ కన్సెషన్ బై స్టేట్ గవర్నమెంట్. ఓకే, the bill adds that threshold period for lapse of the lease may be extended by the state government only once and up to 1 year. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పారు, స్టేట్ గవర్నమెంట్ అప్లై చేసుకుంటే అవుతుందని చెప్పారు కదా. ఇప్పుడు వస్తున్న కొత్త బిల్ ఏం చెప్తుంది, ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఇట్ క్యాన్ డూ ఓన్లీ వన్స్ అండ్ దాట్ టు ఓన్లీ అప్ టు 1 year ఇట్ క్యాన్ ఎక్స్టెండ్, అంతకంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడానికి లేదు. నెక్స్ట్, నాన్ ఎక్స్క్లూజివ్ రీకనైజెన్స్ ప్రింట్. రీకనైజెన్స్ పర్మిట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ప్రిలిమినరీగా ఫస్ట్ సర్వే అన్నది చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇలాంటి సర్వే అవి కూడా ఇంకేమీ ఉండవు. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ నాన్ ఎక్స్క్లూజివ్ రీకనైజెన్స్ పర్మిట్. Okay, reconnaissance means preliminary prospecting of a mineral through certain service. Okay, ఎలా ప్రాస్పెక్ట్ చేస్తున్నారు, బై డూయింగ్ సమ్ సర్వీస్ దే ఆర్ ప్రాస్పెక్టింగ్ ద మినరల్స్. ఇప్పుడు ఇదేదైతే బిల్ ఉందో ఇట్ ఈస్ ద బిల్ రిమూవ్స్ ద ప్రావిజన్ ఫర్ దిస్ పర్మిట్. ఈ పర్మిట్ తాలూకా ఏదైతే ప్రావిజన్స్ ఉన్నాయో ఇప్పుడు వస్తున్న బిల్ దాన్ని తీసేస్తుంది. యాక్చువల్గా యాజ్ పర్ ద యాక్ట్ ఇట్ యూస్ టు బి దేర్ నాన్ ఎక్స్క్లూజివ్ రీకనైజెన్స్ పర్మిట్ అన్నది ఉండేది, దట్ దే డోంట్ నీడ్ దిస్ అని చెప్పేసి, బట్ ఇప్పుడు మాత్రం ఆ ప్రావిజన్ని తీసేస్తుంది. ఎర్లియర్ ఏముండేది, నాన్ ఎక్స్క్లూజివ్ అంటే ఏదైతే ఈ పర్మిట్ ఉంటుందో అది అవసరం లేదు అన్నట్టు, బట్ ఇప్పుడు మాత్రం ఆ బిల్ ఏం చేస్తుంది, ఈ ప్రావిజన్ నాన్ ఎక్స్క్లూజివ్ రీకనైజెన్స్ అన్న ప్రావిజన్నే తీసేస్తుంది. సో దేర్ హ్యాస్ టు బి ప్రిలిమినరీ సర్వే. ఇదంతా నేను ఈ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేపర్స్లోంచి తీశాను. నెక్స్ట్, బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు చూడండి ఇలా ఉంది అంటే నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. నెగిటివ్స్ అన్నది యూ ఆల్ నో, లైక్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి ఆ విధంగా రావచ్చు, బట్ బెనిఫిట్స్ ఏంటి, పాజిటివ్ సైడ్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ద సేల్ ఆఫ్ మినరల్స్ బై క్యాపిటివ్ ప్లాంట్స్ వుడ్ ఫెసిలిటేట్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ మినరల్స్. ఓకే,
క్యాప్టివ్ ప్లాంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు 50% వరకు మీరు సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి బికాస్ ఆఫ్ దాట్ దర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ద సప్లై ఆఫ్ మినరల్స్, and it will ensure economic scales in mineral production, stabilize prices of ore in the market and bring additional revenue to the state. ఎప్పుడని చెప్పి మనకి మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, when demand is there but the supply is limited, then definitely the prices will be high. But if the supply is good, ఇంకా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, సప్లై కూడా బాగా ఉంది అంటే ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి, ఎక్కువ రైజ్ అవుతూ ఉండవు. నెక్స్ట్ దీనివల్ల ఎవరికి రెవెన్యూ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్లో అయితే మైన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. It provides for the payment of an additional amount to the state government for the extension and grant of mining lease of the government companies. ఓకే, ఇంకా ఏంటి ఇక్కడ ఏం చెప్పాను ఆల్రెడీ, క్యాపిటల్ ప్లాంట్స్ వాళ్ళు ఏమైనా సెల్ చేసుకుంటే అక్కడ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి మనీ పే చేయాలి. సో అక్కడ మనకి రెవెన్యూ వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ కంపెనీస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు అడిషనల్గా పే చేయాలి స్టేట్ గవర్నమెంట్కి. సో ఇక్కడ కూడా రెవెన్యూ వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. నెక్స్ట్ ఎంపవరింగ్ ద స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ఏం చెప్పాను ఇందాక, ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్కి ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు డూ ద ఆప్షన్ ఇన్ పర్టికులర్ టైమ్, దెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ద ఆప్షన్ అండ్ ఇట్ విల్ కండక్ట్ ద ఆప్షన్. సో ఇలా స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ చేయడం వల్ల జరిగేది ఏంటి, ఇట్ విల్ ఎన్ష్యూర్ ద ఆప్షన్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ మినరల్ బ్లాక్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్, కంటిన్యూస్గా అవే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ మినరల్స్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా సప్లై అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తుంది, ఎందుకంటే టైంకి ఆప్షన్ చేయదు అని చెప్పి రీజన్ అడిగితే, ఇట్ మే సమ్టైమ్స్ వాంట్ టు గివ్ టు ద పర్సన్ ఆర్ ద బిడ్డర్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ టు ఇట్, దానికి నచ్చిన బిడ్డర్స్కి అది ఇవ్వాలి అని చెప్పి ఆపి ఉండొచ్చు ఆప్షన్ని. సెకండ్ థింగ్, ఇన్ కేసు ఆప్షన్ ఇచ్చినా దానికి నచ్చిన బిడ్డర్స్ వచ్చేంత వరకు కూడా అలా చేయకుండా ఆప్షన్ అనేది జరిగి ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ కూడా చూపించారనమాట ఎందుకు లేట్ అవుతుంది అంటే. ఓకే, సో అలాంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి సప్లై. అయితే దీనికి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే డెఫినెట్గా ఛాలెంజెస్ వస్తాయి. ఏ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది దాని పవర్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే ఒప్పుకోరు. సో డెఫినెట్గా ఇక్కడ ఛాలెంజ్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది. బికాస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేతుల నుంచి పవర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే డెఫినెట్లీ దే విల్ బీ క్వశ్చనింగ్ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ రీహాబ్ అంటే ఏంటి, ఇది ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు సేవ్ ఎలిఫెంట్స్ని సేవ్ చేయడం కోసం. ఎందుకని జనరల్గా మనం చూస్తూనే ఉంటాం న్యూస్లో, ఎలిఫెంట్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి ఎంటర్ అవడం, మనుషుల్ని అవి చంపేయడం, అది వచ్చి పొలం పాడు చేస్తుంది లేదా మనుషుల్ని చంపుతుందని మనుషులు తిరిగి ఎలిఫెంట్స్ని చంపేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో టు ప్రివెంట్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద హ్యూమన్స్ అండ్ ఎలిఫెంట్స్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ స్టార్టెడ్. ఓకే, హూ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్, KVIC అంటే ఏంటి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. It came out with a project rehab to prevent elephant and human conflict using honeybees. How they are going to settle this conflict? By using honeybees. Honeybees పెంచే బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని యూజ్ చేస్తూ ప్రివెంట్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, దిస్ ఈస్ అ యూనిక్ ప్రాజెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ బీ ఫెన్సెస్ టు మిటిగేట్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఏంటి, ఇప్పుడు ఇది అడవి తాలూకా బార్డర్ అనుకుందాం, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడంతా కూడా హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడంతా మనకి ఫారెస్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్ ఈ ఫెన్స్ దాటి ఇటు రాకూడదు అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడంతా కూడా హనీ బీ తాలూకా బాక్సెస్ పెట్టేశారు. ఓకే, సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్ కేస్ ఈ ఎలిఫెంట్స్ ఇటు నుంచి వెళ్ళాలి అంటే ఈ హనీ బీస్ అನ್ನು అటాక్ చేస్తాయి, ఆ విధంగా పెట్టారు. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ is to thwart elephant attacks in human habitations using honeybees and thus reducing loss of both humans as well as elephants. Elephants and humans రెండు చనిపోతున్నాయి కాబట్టి రెండు లైఫ్ లాస్ అనేది జరగకుండా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు. సో now let's see about the project. The pilot project was launched at 4 locations around village Chellur in Kodagu district of Karnataka. ఎందుకు ఇక్కడే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది అంటే ఇలాంటిది ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఒకసారి చేశారు, జస్ట్ ఒక కొంత ఏరియాలోనే. ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు ఖాదీ ఇండస్ట్రీ ఉందో మొత్తం అంతటి చేస్తుంది. పర్టికులర్లీ కర్ణాటకలో చేయడం కారణం ఏంటి అంటే ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది అక్కడే. ఓకే, దీస్ స్పాట్స్ 4 లొకేషన్స్లో చెప్పాను కదా, 4 కొడాగు డిస్ట్రిక్ట్లో ఉన్న 4 లొకేషన్స్లో పెట్టారు. దీస్ స్పాట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద పెరిఫరీ ఆఫ్ నగర్హోల్. పైలట్ ప్రాజెక్ట్ అంటే మీకు మీనింగ్ తెలుసు కదా, స్టార్టింగ్ ఒక ఫస్ట్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకుంటారో ఇది సక్సెస్ఫుల్ అయింది అంటే సేమ్ ప్రాజెక్ట్ని మిగతా ప్లేసెస్లో కూడా వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్
These spots are located on the periphery of Nagarhole National Park and Tiger Reserve and prone to human-elephant conflicts. ఎక్కడెక్కడ పెట్టారు ఇవి? నగర్హోల్ నేషనల్ పార్క్ దగ్గర, టైగర్ రిజర్వ్ దగ్గర పెట్టారు, ఇంకా టైగర్ రిజర్వ్ దగ్గర పెట్టారు. అండ్ ఏ ఏరియాస్ అయితే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి ప్లేసెస్లో పెట్టారు. ప్రాజెక్ట్ రీహాబ్ ఇస్ ఎ సబ్మిషన్ అండర్ KVICs. ఓకే, KVIC తాలూకా సబ్మిషన్ ఇది. ఎక్కడ? అండర్ నేషనల్ హనీ మిషన్. ఆల్రెడీ అది నేషనల్ హనీ మిషన్ చేస్తుంది. అందులో యాజ్ ఏ పార్ట్ దే ఆర్ డూయింగ్ దిస్ రీహాబ్. ప్రాజెక్ట్ రీహాబ్ ఇస్ రిలేటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్స్. While the honey mission is a program to increase the bee population, honey production and beekeepers income by setting up apiaries. యాక్చువల్గా ఈ హనీ మిషన్, నేషనల్ హనీ మిషన్ అన్నది ఏంటి? ఇక్కడ బీ తాలూకా పాపులేషన్ అంటే తేనెటీగల తాలూకా పాపులేషన్ని పెంచాలి, హనీ ప్రొడక్షన్ని పెంచాలి, బీ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్ని కూడా పెంచాలి. ఓకే, ఇవన్నీ పెంచడం కోసం ఈ నేషనల్ హనీ మిషన్ అనేది చేశారు. ఇందులో పార్ట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ రీహాబ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ప్రాజెక్ట్ రీహాబ్ యూజెస్ బీ బాక్సెస్ యాజ్ ఎ ఫెన్స్ టు ప్రివెంట్ ద అటాక్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నారు? బీ బాక్సెస్ని యూజ్ చేస్తున్నారు. KVIC has set up 15 to 20 interspersed bee boxes at each of the 4 locations. మొత్తం ఎన్ని? 15 to 20 వాడుతున్నారు. ఇన్ ద ప్యాసేజెస్ ఆఫ్ ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళకి జనరల్గా ఎలిఫెంట్స్ రోజు ఏ వేలోంచి వెళ్తుందో తెలుస్తుంది కదా, ఆ వేలోనే పెట్టారు వీటిని. ఓకే, కాన్ఫ్లిక్ట్ జోన్స్ టు బ్లాక్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ టు హ్యూమన్ హ్యాబిటేషన్స్. ద బాక్సెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎ స్ట్రింగ్. అయితే ఈ బాక్సెస్ పెడితే మరి వెళ్ళే టైంకి హనీబీ బయటికి ఎలా వస్తాయి? ఏదైతే రూట్ నుంచి అవి వెళ్తున్నాయో అక్కడ ఎక్కడైతే ఈ బాక్సెస్ పెట్టారో, దీస్ బాక్సెస్ ఆర్ కనెక్టెడ్ విత్ స్ట్రింగ్స్. సో ఈ బాక్సెస్ని దేంతో కనెక్ట్ చేశారు? స్ట్రింగ్స్తో కనెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే వెళ్ళి ఇలా దాటడానికి చూస్తాయో స్ట్రింగ్ అనేది కదులుతుంది కదా, సో ఏమవుతాయి? హనీబీస్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, వెన్ దే అటెంప్ట్ టు పాస్ త్రూ ఎ టగ్ ఆర్ పుల్ కాజెస్ ద బీస్ టు స్వామ్ ద ఎలిఫెంట్. స్వామ్ అంటే గుంపుగా ఒకేసారి రావడం. ఓకే, గుంపుగా ఏమైనా ఉంటే ఆ ఇన్సెక్ట్స్ వాటిని స్వామ్ అని చెప్పి అంటాం. సో ఇలా స్వామ్గా ఒకేసారి ఎలిఫెంట్ మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. అండ్ డిస్సుయేట్ దెమ్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ ఫర్దర్. దీనివల్ల ఏమవుతుంది? వాటిని ముందుకు ఇంకా వెళ్లకుండా చూస్తాయి ఈ హనీబీస్. సో ఏంటి, ఇంత పెద్ద ఎలిఫెంట్స్ హనీబీస్కి భయపడతాయి అంటే ఎస్, దే ఫియర్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ రికార్డెడ్ దట్ ఎలిఫెంట్స్ ఆర్ అనాయిడ్ అండ్ ఈవెన్ ఫ్రైటెండ్ ఆఫ్ హనీబీస్. Elephants fear that the bee swarms can bite their sensitive inner part of the trunk or eyes. ఎందుకని భయపడతాయంటే ఎలిఫెంట్స్? దే ఫియర్ దట్ ఈ హనీబీస్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రంక్ లోపల ఉన్న సెన్సిటివ్ పార్ట్ని ఏమైనా డ్యామేజ్ చేస్తే కుడతాయేమో అని, లేదా వాళ్ళ ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది, ఐస్ని కుడతాయేమో అని ఎక్కువగా భయపడతాయంట. ఏవి? ఈ ఎలిఫెంట్స్. ఓకే, ఎలిఫెంట్స్కి ఎప్పుడైతే ఒక్కసారి మెయిన్గా ఏంటంటే సైంటిఫికల్గా ప్రూవెన్ ఏంటంటే ఎలిఫెంట్స్కి మెమరీ చాలా ఎక్కువ. సో ఒక్కసారి ఇవి మళ్ళీ రోజు కూడా ఇలా పెడుతున్న అవసరం లేదు. అది వెళ్ళే వేళ ఒకసారి ఇవి పెట్టే ఒక్కసారిగా నా స్ట్రింగ్ కదలడం వల్ల హనీబీస్ బయటకు వస్తే, అండ్ ఇఫ్ ద స్వామ్ అటాక్స్ ద ఎలిఫెంట్ హియర్, ఇట్ విల్ మెమరైజ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ మెమరీ. నెక్స్ట్ టైమ్ ఇట్ వోంట్ ఈవెన్ అటెంప్ట్ టు గో ఫ్రమ్ దాట్ వే బికాస్ దే ఆర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద బీస్. ఓకే, అండ్ అదర్ థింగ్ ఈజ్, ఇంకొకటి ఏంటి అంటే దీనివల్ల హనీబీస్కి ఎఫెక్ట్ లేదు, అండ్ ఈవెన్ ఏవైతే ఎలిఫెంట్స్ ఉన్నాయో అవి కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, దీనివల్ల ఎలిఫెంట్కి పెద్ద డ్యామేజ్ ఏం లేదు. ఎందుకంటే యాజ్ దే ఆర్ ఫ్రైటెండ్ అండ్ దే అనాయిడ్ సీయింగ్ ఎట్ దాట్, అవి హనీబీస్ వస్తున్నాయి అనేటప్పటికీ అవి బ్యాక్కి వెళ్ళిపోతాయి అనమాట. జనరల్గా వేరే ప్రాసెస్ ఏమైనా తీసుకున్నారనుకోండి, ఫెన్స్ కట్టడం ఇవన్నీ, వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాసెస్ వల్ల ఎలిఫెంట్స్కి కూడా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఎలిఫెంట్స్కి ఏమీ డ్యామేజ్ అనేది, లైఫ్ లాస్ అనేది జరగదు. అడ్వాంటేజెస్ ఏంటి ప్రాజెక్ట్ది? ఇట్ డిసైడ్స్ ఎలిఫెంట్స్ వితౌట్ కాజింగ్ ఎనీ హార్మ్ టు దెమ్. ఓకే, వీటికి ఎటువంటి హార్మ్ కలిగించకుండా వాటిని వెనక్కి పంపించేస్తున్నాయి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్ ఎఫెక్టివ్. హియర్ ద కాస్ట్ ఇంక్లూడెడ్ ఈస్ వెరీ లెస్ బికాస్ ఆల్రెడీ వాళ్ళ ప్రాజెక్ట్లో ఉన్న హనీబీస్ని తెచ్చి అక్కడ సెటప్ చేస్తున్నారు. ఇన్ కేస్ దే హ్యావ్ టు ఫాలో ఎనీ అదర్ మెజర్స్ లైక్ డిగింగ్ ట్రెంచెస్ ఆర్ ఎరెక్టింగ్ ఫెన్సెస్ కట్టడం కానీ, పెద్దగా గొయ్యిల్లా తవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుంది? కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. But whereas if you keep this honeybees, it can dissuade the elephants easily and the cost will be very effective. Background ఏంటి అసలు, ఎందుకని ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది ప్రాజెక్ట్? Nearly 500 people die every year due to elephant attacks in India. Nearly 10 times more than the fatalities caused by big cats. పెద్ద క్యాట్స్ అంటే ఏంటి? లయన్, టైగర్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికంటే 10 times ఎక్కువ దే ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ద ఎలిఫెంట్. యాక్చువల్గా ఎలిఫెంట్ మనం తినదు, బట్ స్టిల్ because of the conflict between human and elephants they are killing the people. Okay,
జనరల్గా మనకి టైగర్ అటాక్ వీటి వల్ల అయ్యేదానికంటే జస్ట్ ఎలిఫెంట్ వల్లే మనకి 10 times ఎక్కువ ఫ్యాటలిటీస్ డెత్ అనేది అవుతుంది. ఫ్రమ్ 2015 to 2020 నియర్లీ 2500 people have lost their lives in elephant attacks. చూడండి జస్ట్ విత్ ఇన్ 5 years ఎంత డెత్స్ అనేవి జరిగాయో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎలిఫెంట్ అటాక్స్. అవుట్ ఆఫ్ దిస్ నియర్లీ 170 హ్యూమన్ ఫ్యాటలిటీస్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ ఇన్ కర్ణాటక అలోన్. 2500 people చనిపోతే అందులో నియర్లీ 170 డెత్స్ హ్యావ్ అకర్డ్ ఇన్ ఎక్కడ అయింది, కర్ణాటకలో మాత్రమే ఇంత అయిందంటే అన్ని కంట్రీస్లో చూడండి. ఆన్ ద కాంట్రరీ నియర్లీ 1/5 ఆఫ్ దిస్ నంబర్, that is around 500 elephants have also died in retaliation by humans in the last 5 years. ఇక్కడ మనం 2500 people చనిపోయారని చెప్పాం, బట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కానివ్వండి ఆర్ డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ దే హ్యావ్ ఈవెన్ కిల్ ద ఎలిఫెంట్స్ అండ్ ద నంబర్ ఈజ్ 1/5 ఆఫ్ ద నంబర్, దట్ ఈస్ 500 ఎలిఫెంట్స్ దగ్గర ఈ 5 yearsలో చనిపోయాయి. సో ఎలిఫెంట్స్కి ఏమీ అవ్వకూడదు, హ్యూమన్స్కి ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఈ ప్రాజెక్ట్ రీహాబ్ని స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ.